ఈ శరీర ఆకర్షణలకు లోనైపోయి పాపాలు చేసి దాన్ని ఫలితం తెచ్చుకునే వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాలు పడ్డచోటనే ఉండి కదలకుండా పడిపోయి ఉన్న జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి 38 సంవత్సరాల తర్వాత యేసయ్య వచ్చి స్వస్థపరిచి, నీ పరుపెత్తుకొని లేచి నడువు అని నడిపించి ఆయన పక్కకెళ్ళిపోతాడు. తర్వాత వాడు ఎక్కడున్నాడో గమనిస్తాడు. ఒక వ్యక్తిని బంధకాల్లోంచి విడిపించటమే కాదు యేసయ్య చేసే పని. బంధకాల్లోంచి విడుదల పొందిన వాడు విడుదల పొందిన తర్వాత ఏడ తిరుగుతున్నాడో కూడా చూస్తాడు. బంధకాల్లో ఉన్నవాడు బంధకాల్లో నుంచి ఆయన కృప ద్వారా విడుదల పొందిన తర్వాత తను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో కూడా ప్రభువు పట్టించుకుంటాడు.